ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలోని రెండవ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండవ పాఠం మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన. ఇందులో 28 నుంచి 35వ పేజీ వరకు ఒక సాధారణ వ్యక్తికి శుద్ధమైనది అనగా కల్తీ లేనిది అని అర్థం. ఒక సాధారణ వ్యక్తికి శుద్ధమైనది అనగా పదార్థం శుద్ధమైనది అనగా ఆ పదార్థం కల్తీ లేనిదని అర్థం. కానీ నిజానికి ఒక శాస్త్రవేత్తకు ఈ వస్తువులని వివిధ పదార్థాలతో కూడిన మిశ్రమాలు, అందువల్ల ఇవేవి శుద్ధమైనవి కాదు. కానీ నిజానికి ఒక శాస్త్రవేత్తకు ఈ వస్తువులని వివిధ పదార్థాలతో కూడిన మిశ్రమాలు, అందువల్ల ఇవేవి అతని దృష్టిలో ఏంటంటే శుద్ధమైనవి కాదు. ఉదాహరణకు పాలు అనేది నీరు, మాంసకృత్తులు మరియు కొవ్వులు మొదలైనవి కలిగిన ఒక మిశ్రమం. శాస్త్రవేత్తలు ఏదైనా పదార్థం శుద్ధమైనదని చెప్పాలంటే ఆ పదార్థం యొక్క ఏ కణాలు అన్నీ ఒకే రసాయన స్వభావం కలిగి ఉన్నాయని అర్థం. అంటే అనుఘటక కణాలు, దానిలో ఏర్పడే ఆ పదార్థం యొక్క కణాలు ఏ అనుఘటకాలతో ఏర్పడతాయో ఆ అనుఘటకాల పదార్థాలన్నీ ఒకే రకమైనవిగా ఉండాలి. రసాయన స్వభావం ఒకే రకమైన రసాయన స్వభావం కలిగి ఉంటే అప్పుడు అది శుద్ధమైన పదార్థం అని శాస్త్రవేత్త అంటారు. ఉదాహరణకు పాలు అనేది నీరు, మాంసకృతులు మరియు క్రొవ్వులు మొదలైనవి కలిగిన ఒక మిశ్రమం పాలు. శాస్త్రవేత్తలు ఏదైనా పదార్థం శుద్ధమైనదని చెప్పాలంటే ఆ పదార్థం యొక్క ఏ కణాలు, దాని యొక్క అనుఘటక కణాలు అన్నీ ఒకే రసాయన స్వభావం కలిగి ఉన్నాయని అర్థం. ఒక శాస్త్రవేత్త ఒక పదార్థం శుద్ధమైందని చెప్పాలి అంటే ఒక పదార్థం ఉంది, ఆ పదార్థం వివిధ రకాల అనుఘటకాలతో ఏర్పడుతుంది, అవన్నీ అనుఘటకాలన్నీ ఒకే రసాయన స్వభావం కలిగి ఉండాలి. అలా ఒకే రసాయన స్వభావం కలిగి ఉంటేనే అది శుద్ధమైన పదార్థం శాస్త్రవేత్త దృష్టిలో. ఒక శుద్ధ పదార్థం ఎటువంటి కణాలను కలిగి ఉంటుందంటే ఒకే రకమైన కణాలను కలిగి ఉంటుంది. ఒక శుద్ధ పదార్థం ఎటువంటి కణాలను కలిగి ఉంటుందంటే ఒకే రకమైన కణాలను కలిగి ఉంటుంది. మరి ఒక విధంగా ఒక శుద్ధ పదార్థం అనేది శుద్ధమైన ఒకే ఒక పదార్థ రూపం. మరి ఒక విధంగా ఒక శుద్ధ పదార్థం అనేది శుద్ధమైన ఒకే పదార్థ రూపం. మన చుట్టూ పరిశీలించినట్లయితే చాలా పదార్థాలు 2 లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛ అంశాలు కలిగిన వేటిగా కనిపిస్తాయంటే మిశ్రమాలుగా కనిపిస్తాయి. ఉదాహరణకు సముద్రం నీరు, ఖనిజాలు, మట్టి మొదలైన అన్ని మిశ్రమాలే. మనం మన చుట్టూ పరిశీలించినట్లయితే చాలా పదార్థాలు 2 లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛ అంశాలు కలిగిన వేటిగా కనిపిస్తాయంటే మిశ్రమాలుగా కనిపిస్తాయి. స్వచ్ఛ అంశాలు కలిగిన మిశ్రమాలుగా కనిపిస్తాయి. వాటికి ఉదాహరణ ఏంటంటే సముద్రపు నీరు, ఖనిజాలు, మట్టి మొదలైనవన్నీ కూడా మిశ్రమాలే. మిశ్రమం అనగా వాటికంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా ఏమి ఏర్పడుతుందంటే మిశ్రమం ఏర్పడుతుంది. వాటికంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా ఏమి ఏర్పడుతుందంటే మిశ్రమం. నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చని మనకు తెలుసు అంటే బాష్పీభవనం. నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చని మనకు తెలుసు అంటే బాష్పీభవన ప్రక్రియ ద్వారా సోడియం క్లోరైడ్ని వేరు చేయవచ్చు. అయితే సోడియం క్లోరైడ్ అనేది ఒక శుద్ధమైన పదార్థం. దీనిని వాటి ఏ అనుఘటకాలుగా వివిధ భౌతిక ప్రక్రియల ద్వారా వేరు చేయలేమంటే రసాయనిక అనుఘటకాలుగా. సోడియం క్లోరైడ్లో ఉండే రసాయనిక అనుఘటకాలను వేడి ద్వారా ఏ ప్రక్రియల ద్వారా వేరు చేయలేమంటే సింపుల్గా భౌతిక ప్రక్రియల ద్వారా రసాయనిక అనుఘటకాలను వేరు చేయలేము. ఎందులోనంటే సోడియం క్లోరైడ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. అది ఒక శుద్ధ పదార్థం. అదేవిధంగా ఏది ఒక శుద్ధమైన పదార్థం అది ఒకే రకమునకు చెందిన శుద్ధమైన అనుఘటనను కలిగి దాని సంఘటనం అంతా పూర్తిగా ఒకే విధంగా ఉండదంటే పంచదార. అదేవిధంగా ఏది ఒక శుద్ధమైన పదార్థం అంటే పంచదార అనేది ఒక శుద్ధమైన పదార్థం. అది ఒకే రకమునకు చెందిన శుద్ధమైన అనుఘటకములను కలిగి దాని సంఘటన అంతా పూర్తిగా ఒకే విధంగా ఉంటుంది. పంచదార యొక్క అనుఘటకాలంటే ఒకే రకంగా ఉంటాయి, ఒకే రసాయన స్వభావం కలిగి ఉన్నాయి కాబట్టి అది ఒక శుద్ధ పదార్థం పంచదార అనేది. శీతల పానీయం, మట్టి అనేవి ఏకశుద్ధ పదార్థాలు కావు. పైన పంచదార ఏకశుద్ధ పదార్థం కానీ శీతల పానీయం, మట్టి అనేవి ఏకశుద్ధ పదార్థాలు కావు. దేని యొక్క మూలం ఏదైనా అది ఎల్లప్పుడూ ఒకే రకమైన లక్షణాలతో కూడిన ధర్మాన్ని కలిగి ఉంటుందంటే ఒక స్వచ్ఛమైన పదార్థం మూలం. దేని యొక్క మూలం అంటే ఒక స్వచ్ఛమైన పదార్థం యొక్క మూలము ఏదైనా అది ఎల్లప్పుడూ ఒకే రకమైన లక్షణాలతో కూడిన ధర్మాన్ని కలిగి ఉంటుంది. సింపుల్గా ఒకే రకమైన లక్షణాలతో కూడిన ధర్మాన్ని కలిగి ఉండేది ఏంటంటే ఒక స్వచ్ఛమైన పదార్థం యొక్క మూలం. కావున ఏది ఒకటి కంటే ఎక్కువ స్వచ్ఛమైన పదార్థాన్ని కలిగి ఉంటుందని మనం చెప్పవచ్చు అంటే మిశ్రమం అనేది. కావున ఏది ఒకటి కంటే ఎక్కువ స్వచ్ఛమైన పదార్థాలు కలిగి ఉంటుందని మనం చెప్పవచ్చు అంటే మిశ్రమం. అంటే సింపుల్గా మిశ్రమంలో వివిధ రకాల స్వచ్ఛమైన పదార్థాలు ఉంటాయి. ఇటువంటి మిశ్రమాల్లో రకాలు చూద్దాం. మిశ్రమం ఏర్పరిచిన ఏ అంశాల స్వభావంపై ఆధారపడి మనకు విభిన్న రకాల మిశ్రమాలు కలిగి ఉండవచ్చు అంటే అనుఘటక అంశాల స్వభావం. మిశ్రమం ఏర్పరిచిన ఏ అంశాల స్వభావంపై ఆధారపడి మనకు విభిన్న రకాల మిశ్రమాలు కలిగి ఉండవచ్చు అంటే అనుఘటక అంశాల స్వభావం. అంటే ఆ మిశ్రమం ఏర్పడే అనుఘటకాల అంశాల స్వభావాన్ని బట్టి మిశ్రమాలు వివిధ రకాలుగా ఉంటాయి.
మిశ్రమం అంతా ఏకరీతి సంఘటన కలిగి ఉండే మిశ్రమాలు ఏమని అంటారంటే సజాతీయ మిశ్రమాలు లేదా ద్రావణాలు అంటారు. ఒక మిశ్రమం తీసుకున్నాము, అందులో సంఘటనలన్నీ ఏకరీతిగా ఉంటే దానిని ఏమంటారంటే ద్రావణం అంటారు. ఇటువంటి మిశ్రమాలు మరికొన్ని ఉదాహరణలు అంటే నీటిలో కరిగించిన ఉప్పు. నీటిలో కరిగించిన ఉప్పు అంటే ఉప్పు నీరు అనేది ఒక మిశ్రమం, అందులో ఉప్పు అనేది నీటిలో కరిగిపోతుంది కాబట్టి అది ఉప్పు ద్రావణం, అది ఒక ద్రావణం. సింపుల్, ఉప్పు నీరు అనేది ఒక ద్రావణం. మిశ్రమం అంతా ఏకరీతి సంఘటనను కలిగి ఉండే మిశ్రమాలను ఏమని అంటారంటే సజాతీయ మిశ్రమాలు లేదా ద్రావణాలు అంటారు. మిశ్రమాల దగ్గరికి వచ్చాం, మిశ్రమాల నుంచి సజాతీయ మిశ్రమాలు అంటే దాని అర్థం ఏంటంటే సింపుల్గా ద్రావణాల దగ్గరికి వచ్చేస్తున్నాం. నీటిలో కరిగించిన పంచదార, ఎందుకంటే నీటిలో కరిగించిన పంచదార ద్రావణం అవుతుందంటే నీటిలో పంచదార కూడా పూర్తిగా కరిగిపోతుంది, అణుఘటకాలన్నీ పూర్తిగా కరిగిపోయి ఒకే పదార్థంగా ఏర్పడుతుంది కాబట్టి అది ఒక ద్రావణం, ఒక పంచదార ద్రావణం అనేది ఏర్పడుతుంది. రెండు జట్టుల యొక్క ద్రావణాల రంగును పోల్చండి. రెండు జట్లు కాపర్ సల్ఫేట్ ద్రావణం పొందినప్పటికీ ద్రావణాల రంగులో గల తీవ్రత విభిన్నంగా ఉంటుంది. కావున సజాతీయ మిశ్రమం ఏమి కలిగి ఉండవచ్చు అంటే అస్థిరమైన సంఘటన కూర్పు అనేది కలిగి ఉండవచ్చు. రెండు జట్లు తీసుకున్నప్పుడు ఒక దాంట్లో కాపర్ సల్ఫేట్ని కొంచెం కలిపారు, ఇంకో దాంట్లో కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు ఎక్కువ కలిపారు, కానీ రంగులో తీవ్రత బాగా కనిపించింది. రంగులో గల తీవ్రత విభిన్నంగా ఉంది, ఒక దాంట్లో రంగు ఎక్కువగా ఉంది, ఇంకో దాంట్లో రంగు తక్కువగా ఉంది. కావున సజాతీయ మిశ్రమం ఏం కలిగి ఉండవచ్చు అంటే అస్థిరమైన సంఘటన కూర్పు. సజాతీయ మిశ్రమం అనేది ఎటువంటి కూర్పును కలిగి ఉంటుందంటే సంఘటన కలిగి ఉంటుంది, అస్థిరమైన సంఘటన కలిగి ఉంటుంది సజాతీయ మిశ్రమం అంటే సింపుల్గా ద్రావణం అనేది అస్థిరమైన సంఘటన కలిగి ఉంటుంది. మిశ్రమాలు భౌతికంగా విభిన్న భాగాలు కలిగి ఏకరీతి కాని కూర్పు కలిగి ఉంటే ఇటువంటి మిశ్రమాలు ఏమని అంటారంటే విజాతీయ మిశ్రమాలు భౌతికంగా విభిన్న భాగాలు కలిగి ఏకరీతి కాని కూర్పు కలిగి ఉంటే ఇటువంటి మిశ్రమాలు ఏమంటారంటే విజాతీయ మిశ్రమాలు. ఏకరీతి కూర్పు ఉన్న పైన ఉన్న దాన్ని ఏమంటామంటే మనం సజాతీయ మిశ్రమాలు అంటాం, అంటే సింపుల్గా ద్రావణాలు అంటాం. ఏకరీతి కూర్పు లేకపోతే వాటిని ఏమంటారు విజాతీయ మిశ్రమాలు అంటాం. విజాతీయ మిశ్రమాలకు ఉదాహరణ సోడియం క్లోరైడ్ మరియు ఇనుపరజను. విజాతీయ మిశ్రమాలకు ఉదాహరణలు ఏంటంటే సోడియం క్లోరైడ్ మరియు ఇనుపరజను, ఉప్పు మరియు సల్ఫరు, సోడియం క్లోరైడ్లో ఇనుపరజను కలపడం, ఉప్పులో సల్ఫర్ కలపడం, నూనె మరియు నీరు మిశ్రమాలు, నూనెలో నీటిని కలపడం, ఇవన్నీ విజాతీయ మిశ్రమాలు. అవన్నీ ఏకరీతిగా ఉండవు, వాటిలో ఉండే అణుఘటకాలన్నీ ఏకరీతిగా ఉండవు, అవి కలవు, కాబట్టి ఇవి విజాతీయ మిశ్రమాలు. తర్వాత ద్రావణం, సజాతీయ మిశ్రమం మనం సింపుల్గా చెప్పుకున్నాం కదా ద్రావణం అని. ఈ ద్రావణం గురించి చూద్దాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో కూడిన సజాతీయ మిశ్రమాన్ని ఏమంటారంటే ద్రావణం అంటారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో కూడిన సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు. ద్రావణాలకు ఉదాహరణ నిమ్మరసం, సోడా నీరు మొదలైనవి, అంటే ఒక దాంట్లో ఒకటి పూర్తిగా కలిసిపోతాయి. ద్రావణాలకు ఉదాహరణ నిమ్మరసం, సోడా నీరు మొదలైనవి. సాధారణ ఒక ద్రవంలో ఘన, ద్రవ, వాయు పదార్థం కలిగి ఉంటే దానిని ఏమని మనం భావిస్తామంటే ద్రావణం అని భావిస్తాం. సాధారణంగా ఒక ద్రవంలో నీరు అనే ద్రవం తీసుకున్నాం, దానిలో ఘన పదార్థం కానీ అంటే ఉప్పు కానీ, ద్రవ పదార్థం కానీ, ఏదైనా పాలు కానీ, వాయు పదార్థం అంటే ఏమైనా సోడా నీళ్ళు, కార్బన్ డైఆక్సైడ్ కానీ కరిగి ఉంటే దాన్ని ఏమని మనం భావిస్తామంటే ద్రావణం అని భావిస్తాం. కానీ మనం ఏమి కూడా కలిగి ఉన్నామంటే ఘన ద్రావణాలు, మిశ్రమ లోహాలు మరియు వాయు ద్రావణాలు, గాలి. ఇక్కడ ఘన ద్రావణాలు, మిశ్రమ లోహాలు అంటే ఒక లోహంతో ఇంకో లోహం కలిగి ఉంటుంది, అవి మిశ్రమ లోహాలు, అవి కూడా ద్రావణాలే. వాయు ద్రావణాలు అంటే దానికి గాలి తీసుకున్నాం, గాలిలో ఆక్సిజన్లో నైట్రోజన్, గాలి అనేది ఒక ద్రావణం లేకపోతే ఒక మిశ్రమం. గాలి అనేది ఒక మిశ్రమం, దానిలో నైట్రోజన్, ఆక్సిజన్ అన్నీ ఉంటాయి. అటువంటి మిశ్రమాలు లేకపోతే అటువంటి ద్రావణాలు కూడా ఉన్నాయని చెబుతూ ఉన్నారు. ద్రావణం ఏ స్థాయి నుండి సజాయితీ కలిగి ఉండంటే కణస్థాయి నుండి. ద్రావణం అనేది ఏ స్థాయి నుండి సజాతీయత కలిగి ఉండును, ఒకే కూర్పు కలిగి ఉండంటే కణస్థాయి నుండి ఒక సజాతీయత కలిగి ఉండును. ఉదాహరణకు నిమ్మరసం అంతా ఒకే రుచి కలిగి ఉండును. దీని ద్వారా ద్రావణాలు, పంచదార, ఉప్పు కణాలు సరి సమానంగా విస్తరించి ఉండునని తెలుస్తుంది. ఇప్పుడు సజాతీయత కలిగి ఉండును ద్రావణం అంటున్నారు కదా. ఒక ద్రావణం తీసుకున్నాం, నిమ్మరసం తీసుకున్నాం, అందులో ఒకే రుచి కలిగి ఉంటుంది అంతా. దీని ద్వారా ద్రావణాలు, పంచదార లేదా ఉప్పు కణాలు సరి సమానంగా విస్తరించి ఉండునని తెలుస్తుంది. ఒక నిమ్మరసం తీసుకుంటే ఆ నిమ్మరసంలో పంచదార కలిపినా, ఉప్పు కలిపినా అవి సరి సమానంగా ఉంటాయి. మనం అలా కలుపుతాం, అవి అందులో పూర్తిగా కలిగిపోతాయి. వాటిని ఏమంటారంటే ద్రావణం అని అంటాం. కాబట్టి వాటిలో సజాతీయత అంటే ఒకదానికొకటి పోలికలు ఉండి పూర్తిగా కలిసిపోతాయి. సింపుల్గా కూర్పు అనేది సజాతీయంగా ఉంటుంది. తర్వాత మిశ్రమ లోహాల గురించి చూద్దాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాలు లేదా ఒక లోహం మరియు అలోహాల మిశ్రమ లోహాలు. ఒక లోహం అలోహం కలిపిన మిశ్రమ లోహం, అలోహం లోహం కలిగిన మిశ్రమ లోహం అని అంటారు.
వీటికి వివిధ ఏ పద్ధతుల ద్వారా వాటి అనుఘటకాలుగా వేరు చేయలేమంటే భౌతిక పద్ధతుల ద్వారా అనుఘటకాలుగా వేరు చేయలేం. వీటిని వివిధ ఏ పద్ధతులు అంటే మిశ్రమ లోహాలని ఏ పద్ధతుల ద్వారా వాటి అనుఘటకాలను అంటే వాటిలో ఉండే అనుఘటకాలను వేటితో ఏర్పడతాయి ఆ పదార్థాలను వేరు చేయలేమంటే భౌతిక పద్ధతుల ద్వారా. కానీ ఇప్పటికీ మిశ్రమ లోహాన్ని ఎలా భావిస్తామంటే మిశ్రమంగానే భావిస్తాం. ఇప్పుడు కూడా మిశ్రమ లోహాన్ని మనం ఏ విధంగా భావిస్తామంటే మిశ్రమంగానే భావిస్తాం. ఎందుకనగా ఇది అస్థిరమైన కూర్పు కలది. వాటి విడివిడి అనుఘటకాల ధర్మాలను ఇది ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు ఇత్తడి అనేది సుమారు 30% జింకు మరియు 70% రాగి కలిగిన మిశ్రమ లోహాలను కూడా మనం మిశ్రమాలు అని ఎందుకు అంటామంటే ఒకదాంట్లో ఒకటి కలిసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇత్తడి తీసుకున్నామంటే అందులో 30% జింకు ఉంటుంది, 70% రాగి ఉంటుంది, కానీ ఒక మిశ్రమంగానే ఉంటుంది ఇత్తడి అనేది. కాబట్టి దాన్ని మనం మిశ్రమం అని అంటాం. వివిధ లోహాలు ఉన్నా సరే దాన్ని మిశ్రమం అని అంటాం. ఒక ద్రావణం ఏ భాగాలను కలిగి ఉంటుందంటే ద్రావణి మరియు ద్రావితం అనే భాగాలు. ద్రావణంలో ఉండే భాగాలు ఏంటంటే ద్రావణి, ద్రావితం. ద్రావణంలో గల ఒక అనుఘటకం మరొక అనుఘటకమును కరిగించుకునే దాన్ని సాధారణంగా అధిక పరిమాణంలో గల అనుఘటకాన్ని ఏమందరు అంటే ద్రావణి అంటారు. ఒక ద్రావణం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నీరు పంచదార ద్రావణం ఉంది. ఆ పంచదార ద్రావణంలో ఏమేమి ఉంటాయి అంటే పంచదార అనేది ఘన పదార్థం, నీరు అనేది ద్రవ పదార్థం. ఆ నీటిలో పంచదార అనేది కలిసిపోతుంది. ఆ నీటిని మనం ఏంటంటాము ద్రావణి అంటాం. అందులో కరిగేదాన్ని ఏమంటాం ద్రావితం అంటాం. ద్రావణంలో కరిగే స్వభావం ఉన్న ద్రావణ అనుఘటకమును సాధారణంగా తక్కువ పరిమాణంలో గల భాగంగా ఏమని అంటారంటే ద్రావితం అంటారు. పంచదార ద్రావణం సింపుల్గా తీసుకోండి. పంచదార ద్రావణంలో నీరు అనేది పంచదారని కరిగించుకుంటుంది. ఏదైతే కరిగించుకుంటుందో అది ద్రావణి. కరిగేది ఏంటంటే ద్రావితం. లేదా తక్కువ పరిమాణంలో ఉండేది ద్రావితం, ఎక్కువ పరిమాణంలో ఉండేది ద్రావణం. ఓకేనా? సింపుల్గా ఉదాహరణలు పంచదార జలద్రావణం అనే ద్రావణంలో ఘనము గల ద్రావణం. పంచదార జలద్రావణం అనేది ఇప్పుడు పంచదార జలద్రావణం తీసుకున్నాం. అందులో ద్రవంలో ఘనమగల ద్రావణం నీటిలో ఘనం ఉంటుంది. ఘనం అంటే ఇక్కడ ఏంటి పంచదార. ఈ ద్రావణంలో ద్రావణం ఏంటంటే నీరు, కరిగించుకునేది నీరు, కరిగేది ద్రావితం, అది ఏంటంటే పంచదార. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మనకు తెలిసిన టింక్చర్ అయోడిన్ అని తీసుకుంటే ఆల్కహాల్లో అయోడిన్ ద్రావణం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఆల్కహాల్లో అయోడిన్ ద్రావణం కలిసి ఉంటుంది. ఆల్కహాల్ అనేది అయోడిన్ ద్రావణాన్ని కరిగించుకుంటుంది. కాబట్టి ఈ అయోడిన్ ద్రావణం నందు ఆల్కహాల్ అనేది కరిగించుకుంది కాబట్టి అది ద్రావణి. ఏది కరుగుతుందంటే అయోడిన్ కరుగుతుంది. అది ఘనము కాబట్టి అది ద్రావితం. టింక్చర్ అయోడిన్ అనేది ఆల్కహాల్లో అయోడిన్ ద్రావణం నందు ద్రావితం ఏదంటే కరుగుతుంది ఏంటంటే అయోడిన్, కరిగించుకునేది ఏంటంటే ఆల్కహాల్. ఓకేనా? కాబట్టి ఆల్కహాల్ అనేది కరిగేది కాబట్టి ఆల్కహాల్ కాబట్టి కరిగించుకునేది ఆల్కహాల్ కాబట్టి ద్రావణం అంటాం. కరిగేది ఏంటంటే అయోడిన్, కరిగేది కాబట్టి ద్రావితం లేదా తక్కువ పరిమాణంలో ఉంది ద్రావితం. సోడా నీరు మొదలైన శీతల పానీయాలు అనేవి ద్రావంలో వాయువు గల ద్రావణాలు. ఇందులో ద్రావితం కార్బన్ డైఆక్సైడ్ వాయువు, ద్రావణి నీరు, అది ద్రవం. సోడా నీరు అనేది సోడా నీరు మొదలైన శీతల పానీయాలు అనేవి ద్రవంలో వాయువు ఉంటుంది. ఇప్పుడు సోడా నీరు తీసుకుంది మనకు ద్రవంలో వాయువు ఉండే ద్రవంలో వాయువు ఉండే ద్రావణం. అది ద్రవంలో వాయువు అంటే నీటిలో ఏంటి పెడతారంటే కార్బన్ డైఆక్సైడ్ పెడతారు. కాబట్టి నీటిలో ఏది కరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ కరుగుతుంది. కరిగించుకునేది ఏంటి? నీరు. కరిగించుకునేది నీరు కాబట్టి అది ద్రావణి. ఏటి కరుగుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ కరుగుతుంది కాబట్టి అది ద్రావితం. గాలి అనేది వాయువులో గల ఒక మిశ్రమం. గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అన్నీ ఉంటాయి. ఈ గాలి అనేది వాయువులో వాయువుగల మిశ్రమం. ఇందాక మనం ఏం నేర్చుకున్న ఇప్పుడు సోడా నీరు తీసుకున్నాం అనుకో, నీరు అనేది ఒక ద్రవం. ఫర్ ఎగ్జాంపుల్ నీరు అనేది ఒక ద్రవం, కార్బన్ డైఆక్సైడ్ అనేది వాయువు. అక్కడ నీటిలో అంటే ద్రవ పదార్థంలో వాయు పదార్థం ఉండేది, కానీ గాలిలో వాయు పదార్థంలో వాయు పదార్థం ఉంటుంది. అంటే వాయువులో గల మిశ్రమం అనేది గాలి. గాలి అనేది చాలా వాయువులు ఏ మిశ్రమం అంటే సజాతీయ మిశ్రమం. గాలి అనేది చాలా వాయువుల ఏ మిశ్రమం అంటే సజాతీయ మిశ్రమం కాబట్టి దాన్ని కూడా ద్రావణం అని అంటాం. గాలిలో గల రెండు ప్రధాన అనుఘటకాలు ఆక్సిజన్ 21%, నైట్రోజన్ 78%. మిగిలిన వాయువు కూడా చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. గాలిలో ఉండే రెండు ప్రధాన అనుఘటకాలు ఆక్సిజన్ 21% ఉంటుంది, నైట్రోజన్ 78% ఉంటుంది. మొత్తం 99 అయ్యే కదా, మిగిలిన 1% మిగిలిన వాయువులు కూడా ఉంటాయి. ద్రావణం యొక్క ధర్మాలు చూద్దాం. ద్రావణం ఒక సజాతీయ మిశ్రమం, ఆల్రెడీ మనకు తెలుసు. ద్రావణ కణాల వ్యాసం 1 నానోమీటర్ అంటే 1/10 ఇంటూ 1 పక్కన 9 సున్నాలు ఇంటూ మీటర్లు, 10⁻⁹ మీటర్స్ 1 నానోమీటర్ అండి. ద్రావణ కణాల వ్యాసం అనేది 1 నానోమీటర్. 1 నానోమీటర్ అంటే దాని అర్థం ఏంటంటే 10⁻⁹
దాని అర్థం. కంటే తక్కువ వాటిని ఒక కంటితో చూడలేం. ద్రావణ కణాల వ్యాసం అంత ఉంటుంది, 10⁻⁹ మీటర్లు ఉంటుంది, లేదా 1/10⁹. అంటే దాని అర్థం ఏంటంటే 1/10 పక్కన 9 సున్నాలు పెట్టి దాంతో 1ని భాగించాలి. అది దాని యొక్క వ్యాసం, ద్రావణ కణాల యొక్క వ్యాసం. ద్రావణ కణాల యొక్క అతి చిన్న పరిమాణం వలన ద్రావణం గుండా పంపిన కాంతి పుంజమును అవి పరిక్షేపణం చెందించలేవు. కావున కాంతి ప్రసరణ మార్గము ద్రావణంలో కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, ద్రావణ కణాలు చాలా చిన్నవి కాబట్టి వాటి ద్వారా కాంతి పుంజమును పంపిస్తే పరిక్షేపణ చేయించలేవు, కాబట్టి కాంతి ప్రసరణ మార్గం ద్రావణంలో కనిపించదు. మిశ్రమం నుండి ద్రావిత కణాలను వడపోత ద్వారా వేరు చేయలేము. ద్రావణమును కదల్చకుండా స్థిరంగా ఉంచినా ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరవు, అనగా ద్రావణం స్థిరమైనది. ఫర్ ఎగ్జాంపుల్, పంచదార నీళ్ళలో తీసుకుంటే పంచదార పూర్తిగా కలిసిన తర్వాత అందులో ద్రావితం ఏంటంటే పంచదార. మనం నీరు పక్కన పెట్టామనుకోండి, పంచదార అనేది పూర్తిగా కిందకి వెళ్ళదు, అంతే కదా. ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరవు, ఎందుకంటే అది ద్రావణం అనేది స్థిరమైనది. లేకపోతే నిమ్మకాయ నీరు లేకపోతే సోడా నీరు తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ కిందకి వెళ్ళిపోతుంది, వెళ్ళదు కదా, నీటి కిందకి వెళ్ళదు కదా అది. కాబట్టి ద్రావణం అనేది స్థిరమైన, ద్రావిత కణాలు కిందకి వెళ్ళవు. ఇక్కడ ద్రావితము సోడా నీరులో తీసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ద్రావితం కాబట్టి వాటి యొక్క కణాలు అడుగు భాగానికి చేరవు, కాబట్టి ద్రావణం అనేది స్థిరమైనది. తర్వాత ఈ ద్రావణం యొక్క గాఢత చూద్దాం. ఒక ద్రావణంలో ఉన్న ద్రావిత పరిమాణం ఆధారంగా ద్రావణాలను ఎలా పిలవచ్చు అంటే విలీన, గాఢ లేదా సంతృప్త ద్రావణాలు. విలీన, గాఢత అనేవి పోల్చదగిన పదాలు. ఓకేనా. ఒక ద్రావణంలో ఉన్న ద్రావిత పరిమాణం ఆధారంగా ద్రావణాలను ఎలా పిలవచ్చు? విలీన, గాఢ లేదా సంతృప్త ద్రావణాలు. రెండు విలీన, గాఢ ద్రావణాలు. ఈ గాఢ ద్రావణాలు మనం ఏంటంటే సంతృప్త ద్రావణాలు అని కూడా అంటాం. విలీన, గాఢత అనేవి పోల్చదగిన పదాలు. ఏదైనా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరిగించుకోగలదో అంతే ద్రావితం గల ద్రావణాన్ని ఏమంటారంటే సంతృప్త ద్రావణం. ఇప్పుడు పంచదార నీళ్ళు అది ఎంత అయితే పంచదార ఒక వాటర్ తీసుకుంటే ఆ నీటిలో అది ఎంతైతే పంచదారని కలిగించుకోగలదో ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద దాన్నే సంతృప్త ద్రావణం అని అంటారు. అంతే ద్రావితం గల ద్రావణాన్ని ఏమంటారంటే సంతృప్త ద్రావణం అంటారు. ఎంతైతే కరిగించుకోగలదో అంత ద్రావితం మాత్రమే ఉంటే దాన్ని సంతృప్త ద్రావణం అంటారు. ఫుల్ ప్లెజ్డ్గా ఉండాలి. మరో విధంగా ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద ఇంకా ఏమాత్రం ద్రావితమని కరిగించుకోలేని ద్రావణాన్ని ఏమని పిలుస్తారంటే సంతృప్త ద్రావణం. వాటర్లో పంచదార కలుపుతూ ఉన్నాం, కొంతసేపటికి వచ్చేసరికి ఒక పంచదార పరిమాణం వచ్చేసరికి ఇంకా అది కరిగించుకోలేదు. అటువంటి ద్రావణం, ఇంకా కరిగించుకోలేని ద్రావణం ఏమంటారంటే సంతృప్త ద్రావణం అంటారు. సంతృప్తి చెందిపోయింది అది. ఈ ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణంలో కలిగి ఉన్న ద్రావిత పరిమాణం దాన్ని ఏమంటారంటే ద్రావణీయత అంటారు. ఈ ఎంతైతే ద్రావితం కరిగించుకోగలదో ఆ ద్రావితం యొక్క పరిమాణాన్ని మనం ఏమంటారంటే ద్రావణీయత అంటాం. ఒక ద్రావణంలో గల ద్రావిత పరిమాణం సంతృప్త స్థాయి కంటే తక్కువ కలిగి ఉంటే ఆ ద్రావణం ఏ ద్రావణం అంటే అసంతృప్త ద్రావణం అంటారు. ఒక ద్రావణంలో తనకు కొంత ఒక 20 గ్రాములు 30 గ్రాములు ద్రావితం దానిలో పడుతుంది, కానీ 10 గ్రాములు ఉంటే దాన్ని ఏమంటారంటే అసంతృప్త ద్రావణం అంటారు. సింపుల్గా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గల సంతృప్త ద్రావణం నెమ్మదిగా చల్లారిస్తే ఏం జరుగుతుంది? సంతృప్త ద్రావణం నెమ్మదిగా చల్లారిస్తే ఏం జరుగుతుందని అడుగుతున్నారు. ఒకే ఉష్ణోగ్రత వద్ద విభిన్న పదార్థాలు ఇవ్వబడిన ద్రావణంలో ఏమి కలిగి ఉంటాయి? విభిన్న ద్రావణీయతలు. ఒకే ఉష్ణోగ్రత విభిన్న పదార్థాలు ఇవ్వబడిన ద్రావణంలో ఏమి విభిన్న పదార్థాలు కాబట్టి ఇవ్వబడిన ద్రావణంలో ఏం కలిగి ఉంటాయి అంటే విభిన్న ద్రావణీయతలు కలిగి ఉంటాయి. ఎందుకంటే విభిన్న పదార్థాలు, ఉష్ణోగ్రత ఒకటైనా పదార్థాలు వేరు కాబట్టి ద్రావణీయతలు వేరువేరుగా ఉంటాయి. అంటే ద్రావితం కరిగించుకునే ఆ పరిమాణాలు వేరువేరుగా ఉంటాయి. నిర్దిష్ట పరిమాణం లేదా ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణం కలిగిన ద్రావణంలో ఒక ద్రావిత పరిమాణంను ఏమని అంటారంటే ఆ ద్రావణం యొక్క గాఢత అంటారు. నిర్దిష్ట పరిమాణం కలిగిన ద్రావణంలో గల ద్రావిత పరిమాణంను ఏమంటారంటే ఒక ద్రావణం యొక్క గాఢత అంటారు. నిర్దిష్ట పరిమాణం యొక్క ద్రావణం తీసుకుంటే దానిలో ఎంతైతే ద్రావితం పడుతుందో దాన్ని ఏమంటారు ద్రావణం యొక్క గాఢత అంటారు. ద్రావణ గాఢతను వ్యక్తపరచు చాలా విధానాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మనం అందులోని కేవలం 3 మాత్రం నేర్చుకుందాం. ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతం, ద్రావిత ద్రవ్యరాశి మరియు ద్రావణం యొక్క ద్రవ్యరాశి ఇంటూ 100. ఎప్పుడైనా ద్రావణం యొక్క గాఢతను ద్రావితం ప్రకారమే చూస్తాము. ఓకేనా. ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతం అంటారు. ఇక్కడ ద్రవ్యరాశి ఘనపరిమాణం తీసుకోవట్లేదు, ద్రవ్యరాశి శాతాన్ని మాత్రమే మాస్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. అదే ద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం, అప్పుడు ద్రావణ ద్రవ్యరాశి బై ద్రావణం యొక్క ఘనపరిమాణం ఇంటూ 100. ఇక్కడ ద్రావణం యొక్క ద్రవ్యరాశి మాత్రమే ద్రవ్యరాశి శాతాన్ని తీసుకుంటే ద్రావితం ద్రవ్యరాశి ద్రావణం ద్రవ్యరాశి వేసి ఇంటూ 100 వేయాలి. అదే ద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం తీసుకుంటే
ఇక్కడ ద్రావిత ద్రవ్యరాశి వేయాలి, ద్రావణం యొక్క ఘనపరిమాణం వేయాలి, ఇంటూ 100 వేయాలి. అది దాని శాతం అని వస్తుంది. తర్వాత ద్రావణ ఘనపరిమాణ శాతం, ఇక్కడ ద్రావణం యొక్క ఘనపరిమాణ శాతం అడుగుతున్నా, అక్కడ ద్రవ్యరాశి శాతం అడిగినప్పుడు 2 ద్రవ్యరాశులు వేసాము. ఇక్కడ ఘనపరిమాణ శాతం వేసినప్పుడు ఏం చేయాలి, 2 ఘనపరిమాణాలు వేయాలి. అంటే ద్రావిత ఘనపరిమాణం బై ద్రావణం ఘనపరిమాణము ఇంటూ 100. ఘనపరిమాణ శాతం అడిగితే ద్రావితము ద్రావణం యొక్క ఘనపరిమాణాలు వేయాలి. అదే ద్రవ్యరాశి శాతాలు అడిగితే ద్రవ్యరాశి ద్రావితం యొక్క ద్రవ్యరాశి ద్రావణం యొక్క ఘనపరిమాణం వేసి ఇంటూ 100 వేయాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు ద్రావణం 320 గ్రాముల నీటిలో 40 గ్రాముల సాధారణ ఉప్పు కలిగి ఉంది. అయినా ద్రావణ గాఢతను ద్రవ్యరాశి శాతం పరంగా చెప్పండి. ఇక్కడ ద్రవ్యరాశి శాతం పరంగా చెప్పండి అని అంటున్నాడంటే ద్రావితం యొక్క ద్రవ్యరాశి వేయాలి, కిందనేమో ద్రావణం యొక్క ద్రవ్యరాశి వేయాలి, ఇంటూ 100 వేయాలి. అది మన ఫార్ములా. ఓకేనా. ద్రావిత భారము ఉప్పు, ద్రావితం యొక్క ద్రవ్యరాశి లేదు, ద్రావిత భారం 40 గ్రాములు. ద్రావణ భారం ఇచ్చాడు కానీ ద్రావణం యొక్క భారం ఇవ్వలేదు. ఇక్కడ ద్రావణ భారం అంటే నీటిలో కరిగించుకునేది ఒక ద్రావణంలో ద్రావణి ఉంటుంది కదా, ఆ ద్రావణ భారం ఇచ్చాడు. ఈ రెండు కలిపితే అప్పుడు ద్రావణం యొక్క భారం వస్తుంది. కాబట్టి ద్రావణం యొక్క భారం ద్రావిత భారము ప్లస్ ద్రావణ భారము 40 గ్రాములు ప్లస్ 320 గ్రాములు 360 గ్రాములు. ద్రావణ ద్రవ్యరాశి శాతం అంటే ద్రావితం యొక్క ద్రవ్యరాశి బై ద్రావణం యొక్క ద్రవ్యరాశి. ద్రావణి కాదు, ద్రావణం యొక్క ద్రవ్యరాశి. కాబట్టి ద్రావిత ద్రవ్యరాశి ఎంత అంటే 40, ద్రావణం యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే 360. 40/360 ఇంటూ 100 అంటే 11.1%. 11.1%. దాని అర్థం ఆడు ద్రవ్యరాశి శాతాల్లో ద్రావణం యొక్క గాఢత తెలియజేయమంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ద్రవ్యరాశులు ఇచ్చాడు కాబట్టి 11.1% వచ్చింది. థ్యాంక్ యూ.